పూరా లోకల్. హాయ్ హలో వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పవన్ కళ్యాణ్ పర్యటన ఒక సక్సెస్ఫుల్ గా చెప్పొచ్చు. కొండగట్టు ఆంజనేయ స్వామి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమ శంకుస్థాపన తర్వాత ముఖ్య కార్యకర్తల సమావేశం అయింది. ఆ సమావేశంలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు, ఈ పార్టీకి సంబంధించి మహిళా వింగ్ ఉన్నారు, వీళ్ళతో మాట్లాడే ప్రాతినిధ్యం వీర మహిళల గురించి. మేడం చెప్పండి, పవన్ కళ్యాణ్ టూరు మొత్తానికి అభివృద్ధి మార్గంలో వచ్చినప్పటికీ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పుడు కూడా ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది కదా, దీని యొక్క కంటెంట్ ఏంది పూర్తిగా ఓవరాల్? ఖచ్చితంగా ఏదైతే దశాబ్దాలుగా ఉన్న సమస్య మన అందరికీ తెలుసు. కొండగట్టులో ఏదైతే మండపం లేదు, వసతి గదులు లేవు అనేది మనం చూసినాము. దశాబ్దాలుగా ఉన్న పార్టీ ఏం చేయలేకపోయింది. తర్వాత మేమే తెలంగాణ తెచ్చిన మన పార్టీ కూడా ఏం చేయలేకపోయింది. కానీ ఏదైతే ఆయనకి ఇంటి ఇలవేల్పు, ఆయనకి పునర్జన్మనిచ్చినటువంటి నేల ఈ కొండగట్టు కరీంనగర్ నుంచి ఆయన ఎప్పుడో ఉప ముఖ్యమంత్రి కాకముందే మాట ఇచ్చిర్రు, నేను నిలబడతాను చేస్తాను అని. అక్కడ ఉన్నటువంటి భక్తులు కానివ్వండి, ఆలయ సిబ్బంది కానివ్వండి, ఆ విషయాన్ని ఆయన దృష్టికి తేగానే ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో 100% స్ట్రైక్ రేట్ తో పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షులు వారు ఏదైతే వారు ఈ యొక్క ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత టీటీడీతో మాట్లాడి నిధులు తెచ్చి ఈ రోజున శంకుస్థాపన కూడా చూసాము. అంటే అభివృద్ధికి వచ్చేటప్పటికి ఆయన మళ్ళీ చెప్తారు ఒక రాష్ట్రానికి, ఒక ప్రాంతానికి, ఒక నేలకి ఆయన్ని నువ్వు ఈ మనిషివి అని చెప్పడం కాదు. ఆయన భారతీయుడు. ఈ భారతదేశ గడ్డం మీద ప్రతి ఒక్క నేలకి సమన్యాయం చేయగలిగిన వ్యక్తి అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అందులో ప్రత్యేకించి ఈ రోజు మా కార్యవర్గం అందరితో కూడా వారు సూచించింది ఏంటంటే, ఒకటే, తెలంగాణ యొక్క సాయుధ పోరాటమే వారిని అత్యంత అద్భుతంగా, ఒక ఆలోచనాత్మకంగా, ఒక ఐడియలిస్టిక్ గా ముందుకు తీసుకెళ్లినటువంటి దాఖలాలు తీసుకెళ్లింది అనేది వారు మళ్ళీ తెలియపరుచుకుంటూ, రానున్న రోజుల్లో జనసేన పార్టీ యొక్క కీలకమైన పాత్ర తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఉండబోతోంది అనేది చాలా క్లియర్ గా వారు ఈ రోజున సూచించారు. దానికి ఆయన ఒకటే చెప్పారు, ఆర్గానిక్ గా పార్టీ డెవలప్మెంట్, పార్టీ ఆర్గనైజేషన్ బిల్డప్ కానివ్వండి, అదే విధంగా ఎమ్మెల్యేలు అవుతామా, ఎంపీలు అవుతామా, రాజ్యసభకు పోతామా, ఇదంతా కాదు. ప్రజల పక్షాన మనం ఎంతున్నాం. గెలుపోవటంలో మనకు సంబంధం లేదు, కానీ ప్రజాపక్షాన గొంతై నిలవడానికి జనసేన పార్టీ ఎప్పుడు ఉంది, ఇక ముందు ఉండబోతుంది. కానీ రానున్న రాజకీయాలలో ఖచ్చితంగా కీలకమైన పాత్ర జనసేన పార్టీ పోషించబోతోంది అనేది ఈ రోజున అధ్యక్షుల వారు క్లియర్ గా తెలియపరిచారు. ఇది ఇక్కడ వరకు ఓకే, కానీ ఇక్కడ తెలంగాణ రాజకీయ నేపథ్యం అంతా డిఫరెంట్ గా ఉంది. ఓవైపు బీఆర్ఎస్ పార్టీ, మరోవైపు బీజేపీ స్ట్రాంగ్ ఉంది, ఇంకోవైపు కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఇక్కడ ఎన్నికల్లో కానీ అంత స్ట్రైకింగ్ రేటుగా ఎక్కువగా లేని ఈ మన జనసేన పార్టీకి సంబంధించి నిర్మాణం ఎలా చేసుకోవాలన్న సూచనలు చేశారా? చేశారండి, అదే చెప్తాను. బీజేపీ స్ట్రాంగ్ ఉందంటే, మీరు బీజేపీ స్ట్రాంగ్ గా ఉందని ఎప్పుడు నిర్ణయించారు? ఒక జిహెచ్ఎంసీలో 4 నుంచి 48 సీట్లు వచ్చినప్పుడు చెప్పారు. అప్పుడు ఎవరు బీజేపీకి సపోర్ట్ చేసింది? సంపూర్ణ మద్దతు మేము వేసినటువంటి నామినేషన్స్ కూడా విత్డ్రా చేసుకుని బీజేపీకి సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగింది. మరి అందులో జనసేన అత్యంత కీలకమైన పాత్ర పోషించింది కదా. 4 నుంచి 48కి వచ్చింది. ఏమీ లేని చోట కొన్ని ఎంపీలు గెలుచుకుంది. ఈనాడు బీజేపీ కొన్ని ఎమ్మెల్యే స్థానాలు గెలిచి అసెంబ్లీలో కూర్చుంది. ఒకప్పుడు బీజేపీ ఏమీ లేని పార్టీయే. మనము దేశ స్థాయిలో పార్టీని చూడడం పక్కన పెడితే, అటువంటి నేపథ్యం నుంచి ఈ రోజున ప్రాతినిధ్యం వహిస్తూ బలపరుచుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పార్టీ బీజేపీ. కాంగ్రెస్ కు వస్తే మనకు తెలుసు, కాంగ్రెస్ ని 2014 తర్వాత కానీ అంతకు ముందుకు కానీ ఏదైతే కాంగ్రెస్ చేసినటువంటి కబంధ హస్తాల్లో ఈ యొక్క భారతదేశం ఎంత నలిగిపోయిందో అందరికీ తెలుసు. అందుకే ఈ రోజున సెంట్రల్లో కానివ్వండి, స్టేట్లలో కానివ్వండి, కాంగ్రెస్ ఎక్కడా కనబడతలేదు. కానీ ఏదైతే బీఆర్ఎస్ చేస్తాము అని చెప్పినటువంటి ప్రామిసెస్ ఏవైతే ఫుల్ఫిల్ చేయలేదో, 10 సంవత్సరాలు వాళ్ళ పాలన నచ్చకే ప్రజలందరూ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. మూడో ప్రత్యామ్నాయం లేక ఖచ్చితంగా రేపు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కలిసి వస్తోంది అని అంటే, ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో వారు చేస్తున్న అభివృద్ధి కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కూడా ఖచ్చితంగా జనసేన పాత్ర కీలకంగా ఉంటుంది. ప్రాంతీయవాదం ఎక్కువ కనబడుతుంది. ఒకవేళ జనసేన పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి మార్గం ఉన్న తెలంగాణలో చేసినా కూడా ఒక ప్రాంతీయవాదాన్ని ప్రతిసారి చాలా రాజకీయ పార్టీలు మాట్లాడిన సందర్భం, ప్రాంతీయవాదాన్ని ప్రత్యేకంగా తీసుకుంటారు. దానే వేదిక. ఈ నేపథ్యంలో జనసేనకు ఎలాంటి బేస్ ఉండబోతుంది? అదేనండి, ఇప్పుడు మా అధ్యక్షులు వారు ఎప్పుడు సభ మొదలు పెట్టినా, అది తెలంగాణలో కానివ్వండి, ఆంధ్ర నడి బొడ్డులో నుంచి జై తెలంగాణ, నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పి దాశరథి గారి మాటలు గుర్తు చేసుకుంటూ వారు గెలిచిన తర్వాత కూడా ఆవిర్భావ సభలో వారు చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ప్రాంతీయవాదం అనేది పోయింది సార్.
ఎందుకంటే నేను బలంగా చెప్తాను దీన్ని. అదంతా ఏంటంటే ప్రాంతీయవాదంతో అప్పుడు ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల్లో 2014 అంతకు ముందుకు ఇక్కడ స్థానికంగా ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ విద్యార్థులు, ఇక్కడ యువత, ఇక్కడ స్థానికులు ఇబ్బంది పడ్డ క్షణాల్లో రాష్ట్రంగా విడిపోయాం కానీ వ్యక్తులుగా కలిసే ఉన్నాం. సో ఏదైతే మేము తెలంగాణను తీసుకొచ్చినామని చెప్పిన వచ్చిన టిఆర్ఎస్ పార్టీయే బీఆర్ఎస్ గా రూపాంతరం చెంది మహారాష్ట్రలో, అంతెందుకు పక్కనున్న ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక అధ్యక్షుని పెట్టి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. చూస్తే ఇదేంటంటే మనము ఒక ఖచ్చితంగా రాజకీయాలు అనేది ఈ రోజు కరెంట్ పాలిటిక్స్ ఒక ఓటు కోసం కులాన్నో, అవసరం కోసం ప్రాంతాన్నో, లేకపోతే గెలుపు కోసం మతాన్నో వాడుకునేటువంటి పరిస్థితుల్లో ఈ రోజున రాష్ట్ర రాజకీయాలు కానీ దేశ రాజకీయాలు కానీ లేవు. ఇక్కడ ఉన్నది ఒకటే సనాతన ధర్మం, హిందూ దేశం. ఖచ్చితంగా మనం అందరం సమైక్యంగా ఐక్యంగా ముందుకెళ్ళి మన పాలన మనమే చేసుకోవాలి, మన మార్పు మనమే చూసుకోవాలనేటువంటి నినాదంతో ముందుకెళ్తున్నాం. ప్రాంతీయవాదానికి వస్తే మేమందరం ఇక్కడ పుట్టిన వాళ్ళమే, ఇక్కడ పెరిగిన వాళ్ళమే. ఇప్పుడు ఏముంటాయంటే బీజేపీ ఎక్కడో పుట్టింది, ఇక్కడ పుట్టలేదు కదా. కానీ ఇక్కడ ఉన్న నాయకులు, బీజేపీ నాయకులు స్థానికంగా ఆ నాయకత్వాన్ని తీసుకుని తెలంగాణ నాయకులు ముందు పోతురు. కాంగ్రెస్ వాళ్ళు కూడా, కాంగ్రెస్ ఎక్కడో పుట్టిన పార్టీ, ఇక్కడ పుట్టలే, తెలంగాణలో పుట్టలే. కానీ అటువంటి తెలంగాణ రాష్ట్ర నాయకత్వంలో ఉన్న యువత, కొత్త తరం, లేకపోతే ఒక రాజకీయాలలో ముందుకెళ్లాలన్నటువంటి తెలంగాణ నాయకులే దీన్ని ముందుకు తీసుకుపోతారు. ఇక్కడ పార్టీకి వచ్చేటప్పటికి ప్రాంతీయవాదాన్ని అంటగట్టడం ఖచ్చితంగా తప్పు. ఏ పార్టీ కూడా తెలంగాణలో పుట్టలేదు. కానీ బేషరత్గా చెప్తున్నా, తెలంగాణలో జనసేన పార్టీ పుట్టిందే తెలంగాణ గడ్డ మీద ఉంటది. కాకపోతే ఏంటంటే 100% స్ట్రైక్ రేట్ తో ఆంధ్రలో ఎట్లా గెలిచినామో అదే విధంగా మా నాయకులకి అధ్యక్షులు వారు ఈ రోజు బహిరంగ సభే కాదు, అధ్యక్షులు వారితో మాకు గడిచిన మా రాష్ట్ర నాయకత్వానికి కీలకమైన సూచనలు గడిచిన 2-3 నెలల్లో అధ్యక్షులు వారు ఇచ్చారు. దాని ప్రకారంగా ఇప్పుడు రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ బలోపేతం, అదే విధంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ, అదే విధంగా 2028 టార్గెట్ గా మేము ముందుకెళ్తున్నాం. మీకు ఎలా అనిపించిందమ్మా పవన్ కళ్యాణ్ మొదటిసారిగా వచ్చి అందరికి కలిసిన సందర్భంగా? మేము హైదరాబాద్ నుండి వచ్చాము సార్. ఇక్కడ వరకు వచ్చినాము. అన్న చెప్పే మాటలకు మాకు చాలా హ్యాపీగా ఉంది. అన్న చెప్పిన ప్రతి మాట మేము సాధిస్తాము. వీర మహిళగా ముందుకు వెళ్ళి పార్టీని ముందుకు నడిపిస్తామని కోరుకుంటున్నాం. ఇది మొత్తంగా చూస్తే పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటన ఇక్కడ కార్యకర్తల్లో కానీ ఆ పార్టీకి సంబంధించిన వివిధ విభాగాలకు సంబంధించిన క్యాడర్లో కానీ ఒక నూతన ఉత్తేజాన్ని నింపడమే కాకుండా రానున్న స్థానిక ఎన్నికల్లో సమాయత్తంగా ఉండాలంటే ఒక సూచన ఇచ్చినట్టుగా చెప్తున్నారు. చూస్తూనే ఉండండి కురా లోకల్ న్యూస్.